దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించాడు. అదే మొదటి యోహాను 3:16 ఏం చెప్పాడు? ప్రేమెట్టిదో మనకు అర్థం కావాలంటే ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టాడు. ఎంత మంచి మాట తెలుసండి. ప్రేమెట్టిదో మీకు అర్థం కావాలంటే ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడు. అంటే మన నిమిత్తం అంటే అసలు ఏ క్వాలిఫికేషన్ లేనటువంటి నా నిమిత్తం అండి. ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, మీకు క్వాలిఫికేషన్ ఉంటే ఉండొచ్చు కనుక, నాకైతే లేదు. నా నిమిత్తం మనం ఇంకను 5:13 చెప్తాడు, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చెప్తాడు కదా, మనం ఇంకను బలహీనులుగా ఉన్నప్పుడు, మనం ఇంకను శత్రువులుగా ఉన్నప్పుడు, మనం ఇంకను పాపములో ఉండగా క్రీస్తు యుక్త కాలమైన భక్తిహీనుడైన నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అది లెక్క. అందుకే ప్రేమెట్టిదో మీకు అర్థం కావాలంటే, డెఫినేషన్ ఆఫ్ లవ్, ద మీనింగ్ ఆఫ్ లవ్ కావాలంటే ఏం చెప్తాడు? ఆయన మన నిమిత్తం తన ప్రాణము పెట్టెను, దీనిని బట్టి ప్రేమెట్టిదో నిర్వచనం చెప్తున్నాడు అనమాట. ఎంత చాలా చక్కని మరి లేఖన భాగాలు.